మరియు సంస్కృత భాషల పునర్వైభవానికి కృషి చేస్తానన్న ఆర్డి విల్సన్. తెలుగు మరియు సంస్కృత భాషల అకాడమీ ఆధ్వర్యంలో తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ శ్రీ ఆర్డి విల్సన్తో సంపాదక రచయితలు మరియు భాషాభిమానుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంను మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డి విల్సన్ మాట్లాడుతూ తెలుగు మరియు సంస్కృత భాషల పరిరక్షణకు అకాడమీ ద్వారా కృషి చేస్తానని తెలుగు మరియు సంస్కృత భాషల అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ అన్నారు. తెలుగు భాషపై సాహిత్యంపై తనకున్న మక్కువతో వైద్య రంగాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నా తాను మాత్రం సాహిత్యం వైపే అడుగేసి సమాజాభివృద్ధికి దోహదపడే అనేక నవలలు, కథలు, నాటకాలు రచించానని తెలిపారు. అంతేకాకుండా సమాజంపై ఉన్న బాధ్యతతో సమకాలీన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పత్రికా విలేకరిగా కూడా పనిచేశానని గుర్తు చేశారు. పలు వార్తాపత్రికల సంపాదకులు మాట్లాడుతూ సామాజిక రంగంలోనే కాకుండా సాహిత్యంలో తనదైన ముద్రను వేసి వెనుకబడిన బలహీన పేద బడుగు వర్గాల హక్కుల సాధనకై అనేక ఉద్యమాలు చేపట్టడమే కాకుండా తన రచనలతో వార్తాపత్రికల ద్వారా తనదైన శైలిలో సమాజంలో అనేక అంశాలపై గళమెత్తిన సంఘ సంస్కర్త శ్రీ ఆర్డి విల్సన్ అని కొనియాడారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పచెప్పిన కూటమి ప్రభుత్వానికి ఆర్డి విల్సన్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పే జానపద గేయాలు, తెలుగు సాహిత్య పాటలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కలెక్టర్ల సమావేశం కారణంగా ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి రావాలని ఉన్నా రాలేకపోయానన్నారు. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టిన ఆర్డి విల్సన్ను రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమం మరియు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ ఫోన్లో అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు, ఆదోని శాసనసభ్యులు పార్థసారథి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, ఏపీ లైబ్రరీ అసోసియేషన్ చైర్మన్ కోటేశ్వరరావు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మరియు ఇతర అసోసియేషన్ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.